హలో అందరికీ, మేము షిరిడి ఎలా వెళ్ళాము, అక్కడ ప్రసాదాలు ఏం పెట్టారన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి, ఎందుకంటే చిన్నపిల్లలతో కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. ఇంకా మా అమ్మాయి అయితే మాత్రం చాలా అలర్ట్ చేస్తూనే ఉంది. ఇంకా ఇక్కడ ఈ కొండలు అయితే మాత్రం చాలా బాగున్నాయి కదని కనిపించిన నేచర్ అంతా కూడానండి ఇలా రికార్డింగ్ అయితే చేశాను. మేము షిరిడి స్టార్ట్ అయిన రోజు అయితేనండి మాకు ఫుల్గా అయితే వర్షం అనమాట. మేము షిరిడి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంకా ట్రైన్ దగ్గరగానేనండి ఇంకా చాలామంది అయితే వచ్చేసారు. ఏంటి ఇంతమంది జనం ఉన్నారు అనుకుంటే వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్స్ అండి. పక్కా ఇక్కడ హిందీ మాట్లాడడం అయితే రావాలి, లేకపోతే చాలానైతే మోసపోతాము. ఆటో మాట్లాడుకున్న తర్వాత అండి మాకు ఫ్రీగా బస్సు ఉంటుందని అయితే తెలీదు. ఇక్కడ బస్సు ఉంది ఏంటని చూస్తే ఫ్రీ బస్సు అన్నారు. ఇంకా వెంటనే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సు అయితే ఎక్కేసామండి. ఇక్కడ లోపల రూమ్స్ తీసుకునే కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. నిజంగా సాయిబాబా చూడండి, రియల్ సాయిబాబాలానే ఉన్నారు. నాకైతే ఈ విగ్రహం అనేది చాలా బాగా నచ్చింది. ఇంకా రూమ్స్ అయితే తీసుకొని ఇంకా రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ మాకు ఎటు వెళ్ళాలో తెలియక వేరే సైడ్ అయితే మేము రూమ్లోకి అయితే వెళ్ళిపోయాము, కానీ అది కాదన్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వేరొక రూమ్లోకి అయితే వెళ్ళాము. రూమ్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. 3 బెడ్స్ అయితే ఇచ్చారండి. ఇంకా మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా అమ్మాయికి టెంపుల్కి వచ్చామన్న ఆనందం కన్నా ఒక 3 డేస్ స్కూల్ హాలిడే అనగానే ఇంకా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా టెంపుల్కి అయితే ఆటో బుక్ చేసుకుని అయితే వచ్చేసామండి. ఇక్కడ పువ్వుల దండలో ఇంకా రోజా పువ్వులు అవి అయితే అమ్ముతున్నారండి. దేవుడి విగ్రహం దగ్గర అలాగా పెట్టరు కదా అని మేము ఇంకా పువ్వులు అయితే ఏమీ తీసుకుని వెళ్ళలేదు, ఎందుకంటే కొన్నా కూడా వాళ్ళ పక్కన అయితే పెట్టేస్తున్నారు. గుర్రపు బండ్లు అండి, గుర్రపు బండి ఎక్కాలని మా అమ్మాయి అయితే చాలా ఏడ్చింది. బట్ మేమైతే ఇంకా కుదరలేదు గుర్రపు బండి అయితే ఎక్కించడానికి. ఇంకా మా టికెట్ అయితేనండి ఈవినింగ్ 6కి అయితే తీసుకున్నాము హారతి టైంకి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 3 అవర్స్ అయితే మాకు వెయిటింగ్ అయితే ఉందండి. ఇంకా మొబైల్స్ అన్నీ కూడా పెట్టేసి ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము. కానీ వెయిటింగ్ అయితే మాత్రం చాలాసేపు అయితే మేము లోపల కూర్చున్నాము. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొబైల్స్ని అయితే తీసుకొని బయటకు అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫ్రీ భోజనం పెడుతున్నారని తెలిసింది, కానీ ఫ్రీ భోజనంకి అయితే మేము చాలా దూరం అయితే నడిచాము. ఎలాంటి ఆటోలు కూడా బుక్ చేసుకోకుండా. ఇక్కడ షాప్లో అయితే చూడండి మొత్తం జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్ ఇంకా ఎక్కడ లేని అన్నీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. మాకైతే చాలా ఆకలి వేసేసిందండి. ఎంత దూరం నడిచినా కూడా ఇంకా సత్రం అయితే రావట్లేదని అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఫైనలీ ఇంకా సత్రం అయితే వచ్చేసింది. ఇంకా ఇంత పెద్ద సత్రాన్ని అయితే నేను ఎప్పుడూ చూడలేదండి. లోపలికి ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఇక్కడ నాకు అమ్మవారి స్టాచ్యూ అయితే కనిపించింది. నిజంగా అమ్మవారు చాలా బాగున్నారు. ఇంకా భోజనం తినడానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. నిజంగా చాలా పెద్ద సత్రం అండి ఇదంతా కూడా. ఒక పక్కన వీడియో తీస్తే తిడతారేమోనని భయం వేసి ఈ వీడియో అయితే ఇలా తీసేసాను. ఇంకా ఫైనల్లీ భోజనం అయితే పెట్టేస్తున్నారు. ఒక పావు గంట సేపు అయితే మేము వెయిట్ చేసామండి భోజనం కోసం. పావు గంట తర్వాత అయితే భోజనాలు అయితే వచ్చినాయి అనమాట. ఫస్ట్ రైస్ అయితే పెట్టారండి, తర్వాత పప్పు వేశారు, నెక్స్ట్ క్యాబేజీ ఇంకా పెసరపప్పు కర్రీ వేశారు, ఒక ప్రసాదం అయితే వేశారు, సాంబార్ వేశారు, ఇంకా రోటీ కూడా ఇచ్చారు. భోజనం అయితే మాత్రం చాలా బాగుందండి. ఇంకా భోజనం చేసి మేము రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే వర్షం పడడం వల్ల. నెక్స్ట్ ఇంకా ఏ ప్లేస్లకి తిరిగామో వీడియోస్ కావాలనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.